Hello students, welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. Before we start this session, let me remind you about the blockbuster year-end sale that we are running. 31st December వరకు మాత్రమే అందుబాటులో ఉన్న సూపర్బ్ year-end sale ఇది. GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీకు కేవలం 25,000 రూపాయలకి లభిస్తుంది. 35,000 రూపీస్ కోర్స్ మీకు 25,000కి ఫ్లాట్ 10,000 డిస్కౌంట్తో లభిస్తుంది. ఈ వివరాల కోసం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ మ్యామ్కి కాల్ చేసిన మ్యామ్ మీకు వివరాలు చెప్తారు. 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే, మర్చిపోవద్దు. అలాగే ఆప్షనల్స్ పైన కూడా ఈ సువర్ణ అవకాశం ఉంది. 20,000 రూపాయలకే మీకు పిఎస్ఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ మీకు ఉంది. ఇది కూడా మంత్ ఎండ్ 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు పొందవచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేద్దాము. ఆర్టికల్ లైన్ బై లైన్ మనం చదివేద్దాం. సో ఆర్టికల్ టైటిల్ ఏం చెప్తుంది? హైడ్ అండ్ సీక్. అంటే మీకు తెలుసు కదా, చిన్నపిల్లలతో ఆడుతుంటాం, అంటే దాపరికం, అంటే ఒకరు దాక్కోవడం, ఇంకొకరు పట్టుకోవడం, ఆ కాంటెక్స్లో టైటిల్ పెట్టారు. ఏంటిది, ఎందుకు ఇది పెట్టారో చూద్దాం. ట్రాన్స్పరెన్సీ ఈజ్ కీ. ట్రాన్స్పరెన్సీ ఈజ్ కీ ఇన్ మెయింటైనింగ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్. ఎలక్షన్ ప్రాసెస్ క్రెడిబిలిటీ మెయింటైన్ చేయడంలో ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ ప్రాసెస్ పైన మనకి క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, ట్రస్ట్ మెయింటైన్ చేయడంలో ఏది ఇంపార్టెంట్? ట్రాన్స్పరెన్సీ. ఓకే, లెట్స్ కాల్ ఇట్ ఏ డే అంటే ఇంకా ఈరోజు అయిపోయింది, ఇక్కడికి ఆపేద్దాం అనే మీనింగ్ వస్తుంది. సో తను ఒక డౌట్ అడుగుతున్నారు. లెట్స్ కాల్ ఇట్ ఏ డే అంటే మీనింగ్ అంటే ఈ రోజుకి అయిపోయింది, ఇంకా రేపు మొదలు పెట్టుకుందాం మళ్ళీ, అది లెట్స్ కాల్ ఇట్ ఏ డే అనే దానికి మీనింగ్. కాల్ ఫర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కాల్ ఫర్ అంటే డిమాండ్ చేయడం, అడగడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వీఆర్ కాలింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అనే మీనింగ్ వస్తుంది. అలా ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI's explanation on December 24 in response to the Congress party's charges regarding voter turnout data in the recent assembly elections is unlikely to allay growing concerns regarding the integrity of the election process. చూడండి, ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ December 24th నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇన్ రెస్పాన్స్ టు కాంగ్రెస్ పార్టీస్ చార్జెస్ అంటే ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది. దేని గురించి? రిగార్డింగ్ వాటర్ టర్నౌట్ డేటా ఇన్ ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటర్స్ ఎంతమంది టర్నౌట్ అయ్యారో నాకు ఆ డేటా కావాలి, ఎంతమంది పలానా పోలింగ్ బూత్లో చేశారో డేటా కావాలని చెప్పి అడిగింది కాంగ్రెస్ పార్టీ. సో దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఓకే, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజ్ అన్లైక్లీ టు అలే గ్రోయింగ్ కన్సర్న్స్, అంటే రోజు రోజుకి పెరుగుతున్న ఆందోళన, భయాలు, అపనమ్మకాలు ఎవరిపైన? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన. గ్రోయింగ్ అంటే పెరుగుతున్నాయి, అలే అంటే వాటిని తగ్గించడం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళ ప్రవర్తన పట్ల, వాళ్ళ బిహేవియర్ పట్ల మనకి పెరుగుతున్న అపనమ్మకం ఏదైతే ఉందో ఆ అపనమ్మకాన్ని పోగొట్టడంలో అంత సక్సెస్ కావట్లేదు, అంత అన్లైక్లీ టు అలే, ఆ అపనమ్మకాన్ని తగ్గించలేకపోవచ్చు అని అంటున్నారు. టర్నౌట్ అంటే ఎంతమంది అటెండ్ అయ్యారని, వాటర్ టర్నౌట్ అంటే ఎంతమంది ఓటర్లు వచ్చి ఆ రోజు ఓటు వేశారు, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్నౌట్. టర్న్ డౌన్ అన్నాం అనుకోండి, TURNDOWN, టర్న్ డౌన్ అంటే రిజెక్ట్. హి హెస్ టర్న్ డౌన్ మై ప్రపోజల్, నా ప్రపోజల్ అతను రిజెక్ట్ చేశారు అని అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎలక్షన్ ప్రాసెస్ యొక్క ఇంటెగ్రిటీ పైన మనకున్న అనుమానాలు తగ్గట్లేదు, ఇంకా పెరిగే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇట్ వాజ్ ఆన్ December 20 ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ECI that the center had amended the code of election rules to restrict public access to poll documents except for those that are specifically mentioned in them. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకుని December 20వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? అమెండ్ చేసింది. అమెండ్ అంటే అర్థం ఏంటి? సవరించింది. దేన్ని? ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ యొక్క కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ని అమెండ్ చేసింది. దేనికి? టు రెస్ట్రిక్ట్ పబ్లిక్ యాక్సెస్, అంటే ప్రజలకి యాక్సెస్ లేకుండా, ఓకే, రెస్ట్రిక్ట్ చేయడానికి. దేనికి? టు పోల్ డాక్యుమెంట్స్కి యాక్సెస్ లేకుండా రెస్ట్రిక్ట్ చేస్తూ కొన్ని రూల్స్ తీసుకొచ్చేసారు. ఎక్సెప్ట్ ఫర్ దోస్ దట్ ఆర్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్, కొన్నింటికి మాత్రం యాక్సెస్ ఇస్తారు,
మిగిలిన వాటికి యాక్సెస్ ఇవ్వరు. ఏవైతే మెన్షన్ చేశారో వాటికి మాత్రమే ప్రజలకి పబ్లిక్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఏవైతే అందులో మెన్షన్ చేయలేదో వాటికి యాక్సెస్ ఉండదు అన్నట్టుగా రూల్స్ చేంజ్ చేయడం జరిగింది. The ECI has also said it does not want to share CCTV footage of the booth, citing privacy and security reasons. సీసీటీవీ ఫుటేజ్ని మేము షేర్ చెయ్యము అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. రీజన్ ఏం చెప్తుంది? ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రీజన్స్. సెక్యూరిటీ కారణాల వల్ల, అలాగే ప్రైవసీ కారణాల వల్ల. గోప్యత అంటాం, ప్రైవసీ అంటే తెలుగులో గోప్యత. సైటింగ్ అంటే ఏంటి? వాటిని చూపిస్తూ, ప్రైవసీ సెక్యూరిటీ అనే వాటిని కారణాలుగా చూపిస్తూ ఓకే సీసీటీవీ ఫుటేజ్ మేము షేర్ చెయ్యము అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటుంది. దిస్ చేంజ్ ఇన్ ద రూల్స్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ డైరెక్టెడ్ ద ఈసీఐ టు షేర్ ఆల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ద హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంక్లూడింగ్ సీసీటీవీ ఫుటేజ్ టు ఏ ప్రైవేట్ సిటిజన్. ఈ చేంజ్ ఇన్ రూల్స్ ఎప్పుడు వచ్చిందంటే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక డైరెక్షన్ పాస్ చేసింది. ఏమని? టు షేర్ ఆల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్. హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంక్లూడింగ్ సీసీటీవీ ఫుటేజ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక ప్రైవేట్ సిటిజన్కి షేర్ చేయమని చెప్పేసి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డైరెక్ట్ చేసింది. అది చేసిన తర్వాత వీళ్ళు రూల్స్ చేంజ్ చేశారు. ద కోర్ట్ రూల్డ్ దట్ దిస్ వాజ్ పర్మిసిబుల్ అండర్ 93 Clause 2 of the rules which allowed public access to all papers which were not specifically barred. స్పెసిఫికల్గా బార్డ్ అంటే నిషేధించడం. బిఏఆర్ బార్ అంటే ఏంటమ్మా? మందు కొట్టే బారు ఉంటుంది. నిషేధం అనే మీనింగ్ కూడా ఉంది. ప్రొహిబిషన్, నిషేధం అనే మీనింగ్ కూడా ఉంది. స్పెసిఫికల్గా వేటినైతే నిషేధించారో అవి కాకుండా మిగిలిన అన్నింటికి కూడా పబ్లిక్ యాక్సెస్ అలౌ చేయొచ్చు అని 93 Clause 2 చెప్తుందని హైకోర్టు చెప్తూ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్స్ పాస్ చేయడం జరిగింది. ద అమెండెడ్ రూల్ నౌ సేస్ దట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ రూల్ని మార్చేసి ఓన్లీ దోస్ పేపర్స్ దట్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ఇట్ ఆర్ ఓపెన్ టు పబ్లిక్ ఇన్స్పెక్షన్. సో ఎలక్షన్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని మేము చూపించడం కాదు, ఏవైతే మేము మెన్షన్ చేస్తామో, ఏవైతే స్పెసిఫిక్గా అందులో మెన్షన్ చేస్తామో వాటిని అవి మాత్రమే పబ్లిక్ ఇన్స్పెక్షన్కి దే ఆర్ ఓపెన్. ఓన్లీ దే ఆర్ ఓపెన్ టు పబ్లిక్ ఇన్స్పెక్షన్. ఓకే, ఓన్లీ దోస్ ఆర్ ఓపెన్ టు పబ్లిక్ ఇన్స్పెక్షన్ అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. For an institution that is so central to the functioning of the democracy and yet facing an unprecedented challenge to its credibility, less secrecy and more transparency must be the way forward. For an institution అంటే ఒక వ్యవస్థ that is so central to the functioning of democracy, ప్రజాస్వామ్యం ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ యట్ అయినప్పటికీ ఫేసింగ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఛాలెంజ్. అన్ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, ఎప్పుడూ చూడని, నెవర్ బిఫోర్ అంటాం చూడండి, ఎప్పుడూ చూడని ఛాలెంజ్ టు ఇట్స్ క్రెడిబిలిటీ. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయత పైన నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయత పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాలి? ప్రజలకి వాళ్ళపైన ట్రస్ట్ని రీబిల్డ్ చేసేలాగా ప్రవర్తించాలి, అంతేగాని సీక్రెసీ వైపు వెళ్ళకూడదు. సో లెస్ సీక్రెసీ, మోర్ ట్రాన్స్పరెన్సీ మస్ట్ బి ద వే ఫార్వర్డ్. ఆ దారిలో వెళ్ళినప్పుడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన మళ్ళీ ప్రజలకు ఉన్న నమ్మకం అనేది రెస్టోర్ అవుతుంది. సాడ్లీ, అన్ఫార్చునేట్లీ ద ఈసీఐ ఈజ్ ఫాలింగ్ షార్ట్ ఆన్ దిస్ కౌంట్ అండ్ డ్యామేజింగ్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఈజ్ ఫాలింగ్ షార్ట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు, స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదు ఆన్ దిస్ కౌంట్. అంటే ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీటింగ్ స్టాండర్డ్స్ వాళ్ళ ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో అది మెయింటైన్ చేయలేకపోతుంది. అండ్ తన ఓన్ క్రెడిబిలిటీని తనే డ్యామేజ్ చేసుకుంటుంది, తన విశ్వసనీయతని తను డ్యామేజ్ చేసుకుంటుంది. అలిగేషన్స్ ఆఫ్ electronic tampering of voting machines are misplaced and misguided, but concerns regarding the conduct of elections, police high-handedness, partisanship of local administration and voter suppression through various means are valid. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్. ఇది ఎలక్ట్రానిక్ ట్యాంపరింగ్ ఆఫ్ ఓటింగ్ మెషిన్స్ని ట్యాంపర్ చేసేసారు, కెలికేశారు అనే అలిగేషన్స్, ఆరోపణలు అనేవి ఆర్ మిస్ప్లేస్డ్. అవి అనవసరం, అది జరగదు, ఊరికే అది అంటే మిస్ప్లేస్డ్ అంటే అర్థం ఏంటి? ఉండాల్సిన చోట ఉండకపోవడం. సో ఆ అలిగేషన్స్ అనేవి ట్యాంపరింగ్ అమ్మ. బాల్ ట్యాంపరింగ్, వాటర్ ట్యాంపరింగ్ చెప్పాను. బాల్ ట్యాంపరింగ్ అంటే అర్థం ఏంటి? ఒక బాల్ యొక్క షేప్ మారుస్తారు క్రికెట్లో. ఆ బాల్ షేప్ మారిస్తే అది రెగ్యులర్గా ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయదు. ట్యాంపర్ అంటే దాన్ని కెలికేయడం, దాన్ని పాడు చేయడం, దాని యొక్క రెగ్యులర్ ఫంక్షన్ని
మార్చేయడానికి ప్రయత్నం చేయడానికి మనం ఓటింగ్ మెషిన్ అంటాం. ఇప్పుడు ఎవరికి నొక్కినా సరే, ఏ బటన్ నొక్కినా టీడీపీకే ఓటు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఈవీఎం ఏమైనట్టు, ట్యాంపర్ అయినట్టు. మన జగన్ గారు అదే కదా అంటున్నారు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటే కారణం మీరు ఓటింగ్ మెషిన్స్ని ట్యాంపర్ చేస్తారు, ఈవీఎంస్ని ట్యాంపర్ చేస్తారు, అందుకోసమే వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటేసినా టీడీపీకే పడిపోతుంది, ఎవరికి వేసినా సరే కూటమికే పడిపోయేలాగా వాళ్ళు ట్యాంపర్ చేసేసారని చెప్పేసి ఆయన అలిగేషన్స్, ఆరోపణలు చేశారు. సో ఈ ట్యాంపరింగ్ సంబంధించిన ఆరోపణలు అనేవి మిస్ప్లేస్డ్, అవి కరెక్ట్ కాదు, అవి ఉండాల్సింది కాదు ఇక్కడ. అండ్ మిస్గైడెడ్, ఓకే, అది రాంగ్, అంటే ఎవరో తప్పుడు డైరెక్షన్లో అలాంటి ఆరోపణలు చేస్తున్నారు, అవి అనవసరమైన ఆరోపణలు అనే మీనింగ్ అనమాట. బట్ కన్సర్న్స్ రిగార్డింగ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఎలక్షన్ కండక్ట్ చేసే విషయంలో, అంటే ఎలక్షన్ని రన్ చేసే విషయంలో వస్తున్న కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో, లైక్ పోలీస్ హై హ్యాండెడ్నెస్, పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం కావచ్చు, ప్రజల్ని నొక్కేయడం తొక్కేయడం కావచ్చు, పార్టిసన్షిప్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఒక పార్టీకి అనుకూలంగా ప్రవర్తించడం కావచ్చు, పార్టిసన్షిప్ అని చేయడం పార్షియాలిటీ. అండ్ వాటర్ సప్రెషన్, వాటర్స్ని తొక్కేయడం నొక్కేయడం, లోపలికి రానియకుండా చేయడం త్రూ వేరియస్ మీన్స్ అంటే మార్గాలు, రకరకాల మార్గాల ద్వారా, రకరకాల వేస్ ద్వారా వీళ్ళు వాటర్ని ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఈ కన్సర్న్స్ అన్నీ వ్యాలిడ్. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇన్వాలిడ్ అయి ఉండొచ్చు, కానీ మిగిలిన ఆరోపణలన్నీ కూడా వ్యాలిడే. దే రిక్వైర్ ఎ థరో అండ్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్. సో దే రిక్వైర్ అంటే దే కాల్ ఫర్, డిమాండ్ ఆ మీనింగ్ వస్తుంది, కాల్ ఫర్కి రిక్వైర్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎ థరో అండ్ ఇంపార్షియల్, కాంప్రహెన్సివ్ అండ్ నిష్పక్షపాత ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ ఈజ్ అ డ్రమాటిక్ రైజ్ ఇన్ వాటర్ టర్న్అవుట్. సో ఎక్కువగా కన్సర్న్ ఏంటంటే డ్రమాటిక్ రైజ్ ఇన్ వాటర్ టర్న్అవుట్. ఇంత ఫైనల్ ఫిగర్స్లో ఒక్కసారిగా వాటర్ టర్న్అవుట్ పెరిగిపోతుంది కంపేర్ టు వాట్ వాజ్ అనౌన్స్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోలింగ్ టైం. పోలింగ్ ఎండ్ అయ్యేసరికి ఒక నెంబర్ చెప్తున్నారు, ఇక 56% వచ్చారు, 60% వచ్చారని చెప్తున్నారు, కానీ ఫైనల్ ఫిగర్స్లో ఒకసారిగా దాన్ని పెంచేస్తున్నారు. ఎందుకు సడన్గా పెరిగిపోతుంది అంటే మనుషులు రాకుండా ఈవీఎం నొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారా అని అనుమానాలు వస్తాయి కదా. వాటర్ టర్న్అవుట్ అంటే అర్థం ఏంటి, ఎంతమంది హాజరయ్యారని అర్థం. డ్రమాటిక్ రైజ్, ఒక్కసారికి ఎలా రైజ్ అయిపోయింది అది అర్థం కావట్లేదు. సో అది నోటీస్డ్ ఇన్ రీసెంట్ ఎలక్షన్స్లో మనకి అది కనిపించింది. ఆ విషయంలో అనుమానాలనే ఉన్నాయి. ద ఈసీఐ మే వెల్ బీ రైట్ ఇన్ సేయింగ్ దట్ voters who are in queue at the closing hour get recorded only in the final figures. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏముంటుందంటే, క్యూ దగ్గర ఎవరైతే ఉంటారో, ఓకే మనకి 5:30 అన్నారు అనుకోండి, 5:30 ఇప్పుడు లెట్స్ సే 5:30కి క్లోజింగ్ అవర్స్ అన్నాం అనుకోండి. సో 5:30 కల్లా వీళ్ళేమో 50% వాటర్ టర్న్అవుట్ ఉందని అనౌన్స్ చేస్తారు. కానీ 5:30కి ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేసే హక్కు ఇస్తారు, ఓటు వేసే ఛాన్స్ ఇస్తారు. 5:30 వరకు ఎంతమంది వేశారు అనేది ఒక నెంబరు అప్పటికి అనౌన్స్ చేసింది, కానీ అక్కడ నుంచి క్యూలో చాలామంది ఉంటారు, వాళ్ళందరూ ఓట్లు వేసాక అప్పుడు ఫైనల్ ఫిగర్ వస్తుంది. అందుకే రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క వాదన. బట్ ద ఈజియెస్ట్ అండ్ పర్హాప్స్ ద మోస్ట్ క్రెడిబుల్ వే టు ఎస్టాబ్లిష్ దిస్ క్లెయిమ్ ఈజ్ టు అలౌ వైడ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద రిలవెంట్ వీడియో ఫుటేజ్. బెస్ట్ వే టు, ఇప్పుడు ఈసీఐ ఈ మాట చెప్తుంది కదా, ఈ మాటని ఎస్టాబ్లిష్ చేయడం అంటే తన మాట కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ వే ఏంటి, మోస్ట్ క్రెడిబుల్ వే ఏంటి అంటే ఎదురువాడికి నమ్మకం కలిగించే దారి ఏది అంటే రెలవెంట్ వీడియో ఫుటేజ్ని ఇన్స్పెక్ట్ చేసుకోండి అని చెప్పి అవకాశం కల్పించడం. మీరు ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు, మాకేం ఇష్యూ లేదు అని చెప్పి ఈసీఐ ఆ ఛాన్స్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనకి నమ్మకం అనేది కలుగుతుంది. ద ఈసీఐ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ the candidates have access to all documents, papers and records and nothing has been amended in the rules in this regard. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏముంటుంది, ఈ అన్ని డాక్యుమెంట్స్కి, పేపర్లకి, రికార్డ్స్కి పూర్తి యాక్సెస్ అనేది ఉంది, దీంట్లో ఎటువంటి అమెండ్మెంట్స్ లేవు, అంటే ఈ పరంగా రూల్స్లో ఎటువంటి మార్పులు జరగలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఇట్ రిమైన్స్ అన్క్లియర్ హౌ ఇట్స్ అఫీషియల్స్ విల్ డీల్ విత్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఫర్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ వీడియో ఫుటేజ్ వైల్ పబ్లిక్ విల్ ఫేస్ ఎ డిఫాల్ట్ డినయల్ ఇన్ మోస్ట్ కేసెస్. సో పబ్లిక్ అంటే ప్రజలు ఎవరన్నా అడిగారు అనుకోండి, నాకు ఏమైనా కావాలని, డిఫాల్ట్గా డినయల్ వచ్చేస్తుంది మోస్ట్ కేసెస్, ఎందుకంటే వాళ్ళు రూల్స్ మార్చేశారు, పబ్లిక్ యాక్సెస్ లేదు అని చెప్పేశారు. పబ్లిక్కి కొన్ని ఏవైతే స్పెసిఫై చేశారో వాటికి మాత్రమే యాక్సెస్ ఉంటుందని చెప్పారు, కొన్నింటికి మాత్రం, మిగిలిన వాటికి యాక్సెస్ ఉండదని చెప్పారు. కాకపోతే ఈసీఐ ఏముంటుంది, క్యాండిడేట్స్ ఎలక్షన్స్లో పోటీ చేసిన క్యాండిడేట్స్కి మాత్రం అన్ని డాక్యుమెంట్స్కి, పేపర్లకి, రికార్డ్స్కి యాక్సెస్ ఉంటుంది అండ్ నథింగ్ హ్యాస్ బీన్ అమెండెడ్, దాని పరంగా ఎటువంటి అమెండ్మెంట్ జరగలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది.
పబ్లిక్కి డినైల్ వస్తుంది కానీ క్యాండిడేట్ అడిగితే ఇస్తామన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ది ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వీక్ ఇఫ్ క్యాండిడేట్స్ కెన్ యాక్సెస్ రికార్డ్స్ ఎనీవే. అయితే క్యాండిడేట్స్కి ఎలాగైనా మనం ఇవ్వచ్చు అన్నప్పుడు మరి ప్రైవసీ ఆర్గ్యుమెంట్ ఇంకేముంది? అంటే పబ్లిక్ అడిగితే ప్రైవసీ అంటారు, క్యాండిడేట్ అడిగితే ఇస్తారు. సో వాట్ ఈస్ దట్ ఆర్గ్యుమెంట్? ఆర్గ్యుమెంట్ బలంగా లేదు అనేది ఇక్కడ చెప్తున్న మాట. ఇన్ ఎఫెక్ట్, సో ఫైనల్లీ యాజ్ అ రిజల్ట్ అనే మీనింగ్, the change in rules does not solve any problem that the ECI says it does. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేస్ చేస్తున్న ఏ ప్రాబ్లమ్ని కూడా ఈ రూల్స్లో వస్తున్న చేంజెస్ అనేవి సాల్వ్ చేయట్లేదు, అదర్ దాన్ టైమ్ అండ్ ఎఫర్ట్. అంటే పబ్లిక్ అందరూ అడిగారు అనుకోండి, దానికి మళ్ళీ ఆ డేటా తీయడం వాళ్ళకి ఇవ్వడం ఇదంతా టైము ఎఫర్ట్తో కూడుకున్న పని. సో అవంతా ఎందుకని చెప్పి రూల్స్ మార్చేశారు, పబ్లిక్ యాక్సెస్ లేదని చెప్పి రూల్స్ మార్చేశారు. వాళ్ళ టైము ఎఫర్ట్ సేవ్ చేసుకోవడం తప్పితే వేరే ఏ రకంగా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన చేంజ్ ఇన్ రూల్స్ వల్ల ఉపయోగం లేదు. అండ్ ఇట్ హ్యాస్ రైజ్డ్ మోర్ క్వశ్చన్స్ అబౌట్ ద ఈసీఐస్ ఇంటెన్షన్స్. దీనివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటెన్షన్స్ పైన ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అనేది లేవనెత్తింది. రైజ్ అంటే ఏంటమ్మా? లేవనెత్తడం. RAISE, RISE రైజ్ అంటే పెరగడం, RAISE రైజ్ అంటే పెంచడం లేదా లేవనెత్తడం. ఫర్ ఎగ్జాంపుల్, వీ రైజ్డ్ హిమ్ అంటే అతన్ని మేము పెంచాము. రామ్మోహన్ నాయుడు రైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ సంథింగ్ ఇన్ పార్లమెంట్లో ఒక ఇష్యూని ఆయన రైజ్ చేశారు, లేవనెత్తారు. అది ఒక మీనింగ్. RISE రైజ్ అంటే పెరగడం, సెన్సెక్స్ రైజెస్, సెన్సెక్స్ పెరిగింది, అలాంటి మీనింగ్ వస్తుంది. సో రెండు డిఫరెంట్ వర్డ్స్ అనమాట, రైజ్ అండ్ రైజ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చూసుకోండి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని లెట్స్ లుక్ ఎట్ సమ్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? ఎడిటోరియల్స్ వచ్చే మెజారిటీ ఆర్టికల్స్కి టోన్ క్రిటికల్, ఎందుకంటే మెజారిటీ టైమ్స్ న్యూస్ పేపర్ ప్రభుత్వ విధానాలని వ్యవస్థని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ క్రిటికల్. బ్లైండ్గా వెళ్ళకండి, బట్ మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటెన్షన్స్ని క్రిటిసైజ్ చేస్తూనే ఆర్టికల్ నడిచింది. మీరు ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు, సగం చెప్తారు, సగం చెప్పరు, సగం దాస్తారు, సగం దాయరు, ఇలా చెప్తూ వస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? మెయిన్ ఐడియా ఎలా చెప్తాము? యూ టు లుక్ ఫర్ రిపీటెడ్ థీమ్. రోజు చెప్తున్నాను నేను, ప్రతిరోజు రిపీట్ చేస్తే మీ మైండ్లో ప్రింట్ అయిపోతుందని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. సో ఏంటి ఆ రిపీటెడ్ థీమ్? ఏ థీమ్ రిపీట్ అవుతుంది త్రూ అవుట్ ది ఆర్టికల్? ట్రాన్స్పరెన్సీ. ఓకే. ECI's refusal to share CCTV footage is a violation of privacy? No. ECI needs to prioritize transparency to maintain credibility. త్రూ అవుట్ ది ఆర్టికల్ క్రెడిబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి, మీ మీద నమ్మకాలు పోతున్నాయి, అది మెయింటైన్ చేయడానికి మీరు ఉండాల్సింది ట్రాన్స్పరెంట్గా అని చెప్తూనే వస్తుంది ఆర్టికల్. సో దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారం మనం ఏం డెడ్యూస్ చేయగలుగుతాము. సో వాట్ కెన్ యూ డెడ్యూస్ ఆర్ వాట్ కెన్ యూ ఇన్ఫర్, వాట్ కెన్ యూ కన్క్లూడ్ ఫ్రమ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్? చెప్పిన దాని ప్రకారం మనం ఏం చెప్పగలుగుతామని. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అబౌట్ ద రీసెంట్ అమెండ్మెంట్స్? రీసెంట్గా ఎలక్షన్ రూల్స్కి అమెండ్మెంట్ జరిగాయి, దాని గురించి ఆర్టికల్లో కొంత రాశారు, దాని నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయగలుగుతాము? ఈ అమెండ్మెంట్స్ అనేవి దే ఎయిమ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీయా? నో. దే లిమిట్ పబ్లిక్ యాక్సెస్ టు ఎలక్షన్ డాక్యుమెంట్స్ టు ఎన్హాన్స్ సీక్రసీ కోసం చేశారు అనే కాంటెక్స్లో మనం తీసుకోవాలా? దే వర్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ది కన్సల్టేషన్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్తో కన్సల్టేషన్ జరగలేదు. దే ఎలిమినేట్ ద నీడ్ ఫర్ CCTV సర్వీలెన్స్ ఎట్ పోలింగ్ బూత్స్? నో. బేసిక్గా ఏం చేస్తున్నాయి? సీక్రసీని పెంచుతున్నాయి, ఎలక్షన్ డాక్యుమెంట్స్కి పబ్లిక్ యాక్సెస్ లేకుండా చేస్తున్నాయి. ఓకే, పబ్లిక్ యాక్సెస్ లేకుండా చేసేస్తున్నాయి, అది ప్రాబ్లం అక్కడ. అజంప్షన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు అజ్యూమ్ అంటే ఆర్టికల్లో ఏదైతే మెన్షన్ చేశారో దాని వెనకాల ఆధార్ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఓకే, వాట్ ఈస్ ది అజంప్షన్ బిహైండ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్? సో అజంప్షన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆల్వేస్ అజంప్షన్స్ అనేవి ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. సో ఆర్టికల్లో ఆధార్ చెప్పిన దానికి స్ట్రెంగ్తెన్ చేసేలాగా, బలం చేకూర్చేలాగా మనకి ఈ అజంప్షన్స్ అనేవి ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైస్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని అండర్లై చేస్తున్న అజంప్షన్స్ ఏంటి? దాని వెనకాల ఉన్న, దానికి బలం చేకూరుస్తున్న, దాన్ని సపోర్ట్ చేస్తున్న అజంప్షన్స్ ఏంటి అడిగారు. ట్రాన్స్పరెన్సీ ఈజ్ నెససరీ ఫర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ? అబ్సల్యూట్లీ కరెక్ట్. అంతే కదా. ఆథర్ ఏమనుకుంటున్నారు? ట్రాన్స్పరెన్సీ ఉంటేనే అవి ఎఫెక్టివ్గా ఫంక్షన్ అవుతాయని భావిస్తున్నారు. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ట్రాన్స్పరెంట్గా ఉండండి అని చెప్తున్నారు. ట్రాన్స్పరెంట్ కూడా మనం ఎందుకు చెప్తున్నారు? బికాస్ హీ అజ్యూమ్స్ దట్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ నెససరీ. ఒకవేళ ట్రాన్స్పరెన్సీ ఈజ్ నాట్ నెససరీ అనుకోండి, దీన్ని నెగెట్ చేయండి, నాట్ నెససరీ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎంటైర్ ప్యాసేజ్ వీక్ అయిపోతుంది.
ఒకవేళ ఆధార్ నిజంగానే ట్రాన్స్పరెన్సీ నెసరీ కాదు అని భావిస్తే అంతసేపు ట్రాన్స్పరెన్సీ గురించి ఆయన మాట్లాడరు కదా. సో నెగేషన్ ఈజ్ అ గుడ్ టెస్ట్ అనమాట. అంటే ఒక స్టేట్మెంట్ అనేది ఎజంప్షనా కాదా అని చెక్ చేయాలంటే మీరు నెగేట్ చేయొచ్చు. అంటే దానికి మీరు నాట్ అనేది యాడ్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఓకే ట్రాన్స్పరెన్సీ ఈజ్ నాట్ నెససరీ అని ఆధార్ అనుకున్నాడు అనుకుందాం. ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ కాదని నిజంగా ఆధార్ అనుకుంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్రెడిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఓపెన్నెస్ గురించి అన్నిసార్లు ఎందుకు అంటారు? ఆ స్టేట్మెంట్స్ అన్ని వీక్ అయిపోతున్నాయి. సో నువ్వు ఎజంప్షన్ని నెగేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుంది కాబట్టి ఇది ఎజంప్షన్. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఫౌండేషన్ ఉంటుంది, బిల్డింగ్కి ఫౌండేషన్. సో బిల్డింగ్కి ఫౌండేషన్ లాగా ఎజంప్షన్ అనమాట. ఈ పైన మనకి ఆ పైన స్ట్రక్చర్ అంతా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఫౌండేషన్ మీరు కెలికారు అనుకోండి, ఫౌండేషన్కి వెళితే స్ట్రక్చర్ ఏమవుతుంది? షేక్ అవుతుంది. ఫౌండేషన్కి వెళితే స్ట్రక్చర్ షేక్ అవుతుంది, అంతే కదా. సో దేన్ని కెలికితే స్ట్రక్చర్ షేక్ అవుతుందో అదే ఫౌండేషన్. అలాగే దేన్ని కెలికితే ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుందో అదే ఎజంప్షన్. మీకు అర్థమవుతుందా? దేన్ని కెలికేస్తే ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుందో అదే ఎజంప్షన్, లేకపోతే ఏది ఆర్గ్యుమెంట్కి బలం ఇస్తుందో అదే ఎజంప్షన్. సో బెస్ట్ వే ఈజ్ టు నెగేట్ ఇట్. ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా ఎలా వెరిఫై చేశాను నేను? ఐ విల్ యాడ్ నాట్. ట్రాన్స్పరెన్సీ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. సో డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్కి ట్రాన్స్పరెన్సీ అవసరం లేదు అనుకున్నాను అనుకోండి, ఆధార్ చెప్పిందంతా తుస్సు అయిపోతుంది అక్కడ. ఎందుకని ఆయన అదే పనిగా ట్రాన్స్పరెన్సీ కావాలి అంటున్నాడు. ఒకవేళ ఇది అజంప్షన్ అయితే అది వీక్ అవుతుంది. సో 100% మై ఆన్సర్ ఈజ్ ఏ. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు చింపేస్తారు, కుమ్మేస్తారు, ఇంక డౌటే లేదు. We will have dedicated sessions on critical reasoning very soon. Critical reasoning, statements, assumptions, statements, conclusions, course of action, inferences, arguments అన్నిటిపైన డెడికేటెడ్గా సెషన్స్ అనేవి జరుగుతాయి. సో ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా యూ విల్ హ్యావ్ దోస్ సెషన్స్ బై మీ. ఇంకా వాటిపైన ఉన్న కన్ఫ్యూజన్ అంతా నేను తీసేస్తాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రైట్. కంటెంట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్లో మెన్షన్ చేసిన కంటెంట్ చూడండి, దాని మీద ఒక క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ఏది ప్యాసేజ్లో మెన్షన్ చేశారు? ది సేస్ రిఫ్యూజల్ టు ప్రొవైడ్ సీసీటీవీ ఫుటేజ్ టు క్యాండిడేట్స్, అది మెన్షన్ చేశారా? అమెండ్మెంట్స్ టు ఎలక్షన్ రూల్స్ ఫాలోయింగ్ ఏ హైకోర్ట్ డైరెక్టివ్, ఇది మెన్షన్ చేశారా? అలిగేషన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ట్యాంపరింగ్ బై పొలిటికల్ పార్టీస్, రిడక్షన్ ఇన్ ఓటింగ్ టర్న్అవుట్ ఫిగర్స్ ఇన్ రీసెంట్ ఎలక్షన్స్. సో ఇక్కడ మనకి 4 ఉన్నాయి. సో ఆన్సర్ మీరే పెట్టాలి, నేను పెట్టను. ఏది మెన్షన్ చేశారు అనేది నేను పెట్టను, మీరు పెట్టండి ఆన్సరు. ఈ క్వశ్చన్కి ఏది ఆన్సర్ అనేది మీరు పెట్టండి. కంటెంట్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్, ఏది ప్యాసేజ్లో మెన్షన్ చేయలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్? ద రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ ఎన్ష్యూరింగ్ ఎలక్టరల్ ట్రాన్స్పరెన్సీ. ఎస్, జ్యుడిషియరీ రోల్ గురించి అసలు మెన్షన్ చేయలేదు. జ్యుడిషియరీ రోల్ గురించి అసలు డిస్కషనే జరగలేదు ఎంటైర్ ఆర్టికల్లో. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. క్రెడిబిలిటీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? విశ్వసనీయత అన్నాను. సో విశ్వసనీయతకి బెస్ట్ వర్డ్ ఏంటి ఇక్కడ? ట్రస్ట్ వర్దినెస్. ట్రస్ట్ వర్దినెస్ ఈజ్ ద బెస్ట్ వర్డ్ ఫర్ క్రెడిబిలిటీ. డిస్క్రిపెన్సీ అంటే ఏం చెప్పాను? ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, క్లియర్గానే ఉంది. డిస్క్రిపెన్సీ అంటే ఒకదానికొకటి పొంతం లేకపోవడం, సింక్ అవ్వకపోవడం. చెప్పేదానికి చేసేదానికి సింక్ అవ్వలేదు అనుకోండి. వాటర్ టర్న్అవుట్ వాళ్ళు చెప్పిన ఫిగర్స్కి యాక్చువల్గా ఫైనల్ ఫిగర్స్కి సింక్ అవ్వట్లేదు అనుకోండి. దట్ ఈస్ డిస్క్రిపెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ. లాస్ట్ది మీరు ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ ఫాలింగ్ షార్ట్? ఫాలింగ్ షార్ట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడమా, ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేకపోవడమా, ఎక్స్పెక్టేషన్స్ని క్రాస్ చేసేయడమా, అడాప్ట్ అవ్వలేకపోవడమా? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9? యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. వెరీ ఈజీ క్వశ్చన్, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, పెట్టగలుగుతారు. ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ద ఈసీఐ హ్యాస్ రిఫ్యూజ్ టు షేర్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ పోలింగ్ బూత్స్ citing privacy and security reasons, despite it could enhance transparency and address concerns about voter turnout discrepancies. చెప్పండి అమ్మా ఆన్సర్ ఏంటో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేయడానికి రెఫ్యూజ్ చేసింది. పోలింగ్ బూత్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేయడానికి రెఫ్యూజ్ చేసింది. సైటింగ్ అంటే కారణంగా చూపుతూ, వేటిని? ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ని. డిస్పైట్ ఇట్ కుడ్, ఇక్కడ తప్పు ఉంది. ఎందుకంటే డిస్పైట్ తర్వాత మీకు ఎయిదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ రావాలి. అక్కడ క్లాజ్ రాకూడదు.
క్లాజ్ అనేది రాకూడదు. క్లాజ్ అంటే అర్థం ఏంటి? సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్ ఉన్నదాన్ని క్లాజ్ అంటాం. ఆల్వేస్ రిమెంబర్, ఫ్రేజ్ వర్సెస్ క్లాజ్. ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ తెలుసా మీకు? క్లాజ్ అంటే మీనింగ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్. అంటే అందులో సబ్జెక్టు మరియు వర్బ్ ప్రాపర్గా స్ట్రక్చర్లో ఉంటే దాన్ని క్లాజ్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్, సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేకపోతే దాన్ని ఫ్రేజ్ అంటాం. కాంబినేషన్ లేకపోతే ఫ్రేజ్, కాంబినేషన్ ఉంటే క్లాజ్, అది గుర్తుపెట్టుకోండి. డిస్పైట్ అనేది ప్రిపోజిషన్. డిస్పైట్ అనే ప్రిపోజిషన్ పక్కన వెంటనే మీకు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్ రాదు. ఇక్కడ వచ్చింది ఇట్ కుడ్ ఎన్హాన్స్ అని చెప్పి రాశారు, తప్పు. సో ప్రిపోజిషన్ పక్కన జనరల్గా ఏమొస్తాయి? ప్రొనౌన్స్ కానీ, నౌన్స్ కానీ, నౌన్ ఫ్రేజ్ కానీ వస్తుంది. సో అక్కడ ఏం రాయొచ్చు? ఓకే, ఏం రాయొచ్చు? డిస్పైట్, ఐ విల్ రైట్ ఇట్ లైక్ దిస్, ఇట్స్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ, ఇలా రాయొచ్చు. సో ఇక్కడ డిస్పైట్ పక్కన మనం ఏం రాసాం? ఇట్స్ పొటెన్షియల్. ఇది మామూలుగా నౌన్ లాగా వచ్చేసింది. ఇంకా ఇట్స్ పొటెన్షియల్ అంటే ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేసే పొటెన్షియల్ దానికి ఉన్నప్పటికీ, అంతే అంతే, అలా రాయొచ్చు. అలా కాకుండా ఇది ఇలాగే ఉంచాలనుకోండి, అప్పుడు డిస్పైట్ తీసేసి దో అని పెట్టచ్చు. దో, ఆల్ దో అని పెట్టినప్పుడు మీరు ప్రాపర్గా క్లాజ్ రాసుకోవచ్చు. కానీ డిస్పైట్ రాసినప్పుడు దాన్ని నౌన్లోకి మార్చేయాలి, నౌన్ ఫామ్లోకి మార్చేసుకోవాలి, లేదా నౌన్ ఫ్రేజ్లోకి మార్చేసుకోవాలి. I hope it's clear. Although, though, despite, in spite of, however, but, yet. మళ్ళీ చెప్తున్నాను. Although, though, however, despite, in spite of, but, yet. ఇవన్నీ ట్రాన్సిషన్ వర్డ్స్. దీస్ ఆర్ ఆల్ కనెక్టర్స్. పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి, ట్రాన్సిషన్కి పనికొచ్చే కనెక్టర్స్ అనమాట. వీటి యొక్క యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్స్ మారిపోతూ ఉంటాయి. ఆల్దో, దోని ఒకలా వాడతాము, బట్ ఎట్ ఇంకోలా వాడతాము, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ ఇంకోలా వాడతాం, హౌఎవర్ ఇంకోలా వాడతాం. సో ఇవన్నిటిని మనం తెలుసుకోవాలి. సో డిస్పైట్ తర్వాత మాత్రం ఇమీడియట్గా నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, వాటి యొక్క నౌన్ ఫ్రేజెస్ కానీ రావాలి. ప్రాపర్ క్లాజ్ అనేది రాకూడదు. సో దట్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ సి. సిలో ఎర్రర్ అనేది ఉంది. అక్కడ ఎలా రాయొచ్చు? డిస్పైట్ ఇట్స్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ అని రాయొచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ ఇంగ్లీష్ని మీరు స్కోరింగ్ సెక్షన్గా మార్చేసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా బ్లాక్ బస్టర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వడమే. ఈ బ్లాక్ బస్టర్స్ అని ఉపయోగించుకొని, ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ గో ఫర్ 1 month ప్లాన్. ఇట్ ఈస్ ఆఫర్డ్ ఎట్ 500 rupees. 1 monthకి 500 rupeesతో ఆఫర్ చేస్తున్నాం. ఈ ప్లాన్లోకి వచ్చి క్లాసెస్ ఒకసారి చూసి ఆ తర్వాత మీరు లైఫ్ టైం ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 6 months 2000, 1 year 2500 అండ్ లైఫ్ టైం 5000 రూపీస్కి ఈ ప్లాన్ అనేది మీకు అందుబాటులో ఉంది. డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు 1 month ప్లాన్తో మీరు స్టార్ట్ చేయండి. దెన్ యూ కెన్ అప్గ్రేడ్ టు లైఫ్ టైం ప్లాన్. మీకు జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్ అనేది ఉంటుంది. ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి. ఒకరోజు మెయిన్స్ క్లాస్, ఇంకో రోజు ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఎవ్రీ డే క్లాసెస్ ఉంటాయి. డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు ఇంగ్లీష్లో సూపర్ డూపర్ స్మార్ట్ అయ్యేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఇలా కాకుండా కంప్లీట్ బ్యాంక్ కోర్స్ తీసుకోవాలనుకున్నా, ఓన్లీ బ్యాంక్ మెయిన్స్ కంప్లీట్గా కావాలని కోరుకున్నా, ఏది కావాలన్నా మీకు లైఫ్ టైం అంటే జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్తో టెస్ట్లు, క్లాసెస్, పీడిఎఫ్లు, క్విజ్లు అన్నింటితో కూడా మనం తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం ఆన్లైన్లో. ఆఫ్లైన్ కావాలంటే విశాఖపట్నంలో అందుబాటులో ఉంది. బట్ ఆన్లైన్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఆల్రెడీ వేరే చోట కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేయండి. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు చెప్తారు. 31 December వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్. సో చూస్తున్న ప్రతి ఒక్కరు డోంట్ ఫర్గెట్ టు లైక్ ద సెషన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు put your comments in the comment section and don't forget to share it with your friends and share it on your WhatsApp status. Take care. Bye.